హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి నెల్లూరు స్టైల్ చిన్న చేపల పులుసు. మనం చిన్న చేపల్ని బాగా కడుక్కొని పెట్టుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, పసుపు, ధనియా జీరా పౌడర్, కల్లుప్పు, ఆనియన్, పచ్చి మామిడికాయ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫిష్ కాబట్టి కారం బాగా ఎక్కువగానే పడుతుంది. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం టొమాటోస్‌ని ప్యూరీ చేసి పెట్టుకోవాలి. ఆహ్, ప్యూరీని ఇప్పుడు అందులోకి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చింతపండు రసాన్ని తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండలి పెట్టుకొని అందులో ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని చిటపటలాడిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఫిష్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని తగినంత వాటర్ మన గ్రేవీకి ఎంత సరిపడుతుందో అంత వాటర్ వేసుకొని కలుపుకొని అందులో కొంచెం పైన కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఉడికించాలి. మనం ఉడుకుతున్నప్పుడు అందులో 2-3 చిల్లీస్ వేసుకొని ఉడికిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత రెడ్‌గా ఉందో, చాలా బాగుంది టేస్ట్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.